హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫెమినా డిజీ వరల్డ్ బై స్వాతి దిల్లి. సో మీరు ఈ తమ్నైల్ చూసారు కదా. మనము యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మన వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావు. అసలు మన వీడియోస్ చూడడానికి యూట్యూబ్ ప్రమోట్ చేసే కంటే ముందు మనం కూడా మన వీడియోస్ ప్రమోట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఎప్పుడు ప్రమోట్ చేస్తుంది మన వీడియోను చాలా మెంబర్స్ ఎక్కువసార్లు చూస్తూ ఉంటుంటే అప్పుడు మన వీడియోను వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది. సో అంతకంటే ముందు మరి మన వీడియోను ఎవరు చూస్తారు? సో దానికోసమే సోషల్ మీడియాలో మన వీడియోస్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎన్ని సోషల్ మీడియా యాప్స్లలో ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలన్న వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి తప్పకుండా. అయితే ఇప్పుడు యూట్యూబ్ మనం ఏదైతే వీడియో పబ్లిష్ అయిన తర్వాత నార్మల్గా అందరు వాట్సాప్ స్టేటస్లో పెడతారు. అదొక సోషల్ మీడియా యాప్, దాని గురించి నేనేం చెప్పను. ఇన్స్టాగ్రామ్లో చాలా మెంబర్స్ నా వీడియోని నేను లింక్ పెడుతున్నాను కానీ లింక్ బ్లూ కలర్లో రావట్లేదు, ఆ లింక్ క్లిక్ చేసినా కూడా ఎవరికి రావట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఇవి అలా కాకుండా నేను ఎలా పెట్టాలి, ఎక్కడ షేర్ చేయాలి ఇన్స్టాగ్రామ్లో అనేది కూడా చూపిస్తాను. నెక్స్ట్ వాట్సాప్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ ఫేస్బుక్లో టూ టైప్స్ ఉంటుంది. ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, ఫేస్బుక్ అకౌంట్ పేజ్ ఉంటుంది. సో ఫేస్బుక్ అకౌంట్లో అండ్ ఫేస్బుక్ పేజ్లో ఎలా ప్రమోట్ చేయాలో చూపిస్తాను. ఫోర్త్ వన్ వచ్చేసి షేర్ చాట్. ఈ షేర్ చాట్ యాప్లో కూడా చూపిస్తాను. ఫిఫ్త్ వన్ వచ్చేసి పింట్రెస్ట్. ఈ పింట్రెస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. లేడీస్ కంటెంట్కి అయితే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ 5 యాప్స్ గురించి నేను చూపిస్తాను. ఇంకా 4 వాట్సాప్ ఎట్లాగో నేను చూపించాను, మీ అందరికీ తెలుసు. లేదు చూపించమంటే అది కూడా చూపిస్తాను. సో ఈ 5 యాప్స్ నుంచి మనం ప్రమోట్ చేసుకోవడం వల్ల స్టార్టింగ్లో మన వీడియో ప్రమోట్ అవుతుంది, మనకు వ్యూస్ వస్తుంటాయి, మన కంటెంట్ నచ్చిందంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అప్పుడు మన వీడియోస్ని ఎక్కువ మెంబర్స్ చూస్తే అప్పుడు యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మన వీడియోస్. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. అయితే స్క్రీన్ షేర్ చేయడం, షేర్ చాట్లో కొన్ని యాప్స్లలో స్క్రీన్ షేర్ అనేది చేయడానికి వాళ్ళ రూల్స్ అగెనిస్ట్ అనమాట. అందుకే నేను వేరే ఫోన్లో నుంచి మీకు వీడియో చూపిస్తాను. మీకు అర్థం కాకపోతే కమెంట్లో అడగండి. ఓకేనా? సో ఇప్పుడు నేను 5 సోషల్ మీడియా యాప్లో చూపిస్తానని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఫస్ట్ షేర్ చాట్ యాప్ అనమాట. ఇక్కడ యాప్ కనిపిస్తుంది కదా, మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి చూడొచ్చు. ఓకే, ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇలా యాప్ ఓపెన్ చేయండి. ఇలా యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు, ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. జీమెయిల్తో లాగిన్, ఇక్కడ మన ప్రొఫైల్ ఉంది చూడండి పైన, ఇది నా ప్రొఫైల్ అనమాట. ఈ నా ప్రొఫైల్లో మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా ఎన్ని పోస్ట్ చేశాను, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది. ఇక్కడ మీరు చూస్తే నేను ఆల్రెడీ ఈ వీడియోస్ పెట్టాను. సో ఇక్కడ మీరు చూడండి 558 వ్యూస్ వచ్చాయి. ఇక్కడ షేర్ చాట్లో 558 వ్యూస్ వచ్చాయి. అండ్ 13 మెంబర్స్ వాట్సాప్లో షేర్ చేశారు, 13 మెంబర్స్ లైక్ చేశారు అనమాట. నెక్స్ట్ ఈ వీడియో కూడా చూడండి, 485 వ్యూస్ వచ్చాయి, 9 మెంబర్స్ వాట్సాప్లో షేర్ చేశారు. ఇలా మనము షేర్ చాట్లో పెట్టింది వాళ్ళు డైరెక్ట్గా చూస్తారనమాట. సో దీనివల్ల మనకి ఏంటి యూజు అంటే, చాలామంది షేర్ చాట్లో అంటే ఇంట్రెస్టింగ్ కామెడీ, ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయన్నమాట. దానికోసం ఈ యాప్ ఎక్కువ యూజ్ చేస్తారు. అలాంటి వాళ్ళకు మన కంటెంట్ ఏమైనా నచ్చితే వాళ్ళు చేస్తారు. నేను నా స్వాతి స్మార్ట్ డిజిటల్ క్వీన్స్లో ఉన్న వీడియోస్ ఇక్కడ ప్రమోట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెమినా డిజీ వరల్డ్ బై స్వాతి దిల్లి, ఆ 2 ఛానల్స్ ప్రమోట్ చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి 621 మెంబర్స్ చూశారు. ఈ లింక్ క్లిక్ చేస్తే నాకు డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది, యూట్యూబ్లోకి వెళ్తుంది. ఒక్కొక్కసారి ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నాం కదా మనం, ఈ హ్యాష్ ట్యాగ్స్లో కూడా పోతుంది అనమాట. చూడండి ఇలా. సో ఇక్కడ మనకు ఏదైతే ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మనకు ఓపెన్ అయిపోతే చూడొచ్చు అనమాట. అంటే ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తున్నాయి కదా, 521 వ్యూస్. అంటే ఈ 521 మెంబర్స్ చూసారని కాదు, ఎవరైతే మన లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూసారో అవి వ్యూస్ మాత్రమే మనకు యూట్యూబ్లో కౌంట్ అవుతాయి. సో ఇది ఒక యాప్ అనమాట. ఇది షేర్ చాట్ చాలా ఉపయోగపడుతుంది. షేర్ చాట్లో ఎలా షేర్ చేయవచ్చో నేను చూపిస్తాను. మన యూట్యూబ్ ఉంటుంది కదా, మన యూట్యూబ్ ఏదైనా ఒక వీడియో తీసుకోండి. నేను ఆల్మోస్ట్ అన్ని పెట్టేశాను.
సరే, ఇదే మీకోసం చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ షేర్ వీడియో ఉంది కదా, ఈ షేర్ వీడియో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆ యాప్స్ అన్నీ కనిపిస్తాయి, ఏ యాప్లో మనం షేర్ చేసుకోవచ్చు అని. అక్కడ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ షేర్ చాట్ వచ్చింది. ఓకేనా, ఈ షేర్ చాట్ ఉంది కదా, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వచ్చేసింది, లింక్ వచ్చింది, మన థంబ్నెయిల్ వచ్చేసింది ఇక్కడ. కానీ ఖచ్చితంగా ఒక్కటన్నా హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ట్యాగ్ అని అడుగుతుంది. ఇది నేను దేనికి సంబంధించి, ఇది వార్మప్ ఎక్సర్సైజెస్. ఓకే, వార్మప్స్ అని ఉంది కదా, ఇక్కడ వార్మప్స్ ఇచ్చాను. ఏవైనా 1 or 2 అన్న ఖచ్చితంగా మనకి హ్యాష్ ట్యాగ్స్ ఇస్తేనే ఇది పోస్ట్ అవుతుంది. ఇచ్చిన తర్వాత పోస్ట్ అయిపోయింది. పోస్ట్ అయిన తర్వాత మనం చూసుకోవచ్చు ఎక్కడ, మన ఇక్కడ ప్రొఫైల్ దాంట్లోకి వెళ్తే చూడండి, ఇప్పుడు నేను పోస్ట్ చేసింది, ఇప్పుడే పోస్ట్ చేశాను. ఇది పోస్ట్ చేసింది యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఇంతకుముందే పోస్ట్ చేస్తాను. డైరెక్ట్గా మనం లింక్ కాపీ చేయకుండా పోస్ట్ చేస్తే, డైరెక్ట్గా షేర్ చేస్తే ఇలా వస్తుంది. లేదా ఇంకొక ఆప్షన్ ఏంటంటే, థంబ్నెయిల్ ఉంటుంది కదా, మన థంబ్నెయిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను, ప్లస్ సింబల్ ఉంది చూడండి కింద, ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసి నేను ఒక థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ థంబ్నెయిల్ ఉంది. ఇది ఈ వీడియో నేను పోస్ట్ చేయాలి అని అంటే, ఇప్పుడు ఈ థంబ్నెయిల్ ఫోటో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ ఈ వీడియో యొక్క లింక్ నేను ఏమంటారు, యూట్యూబ్లోకి వచ్చి కాపీ చేసుకుంటున్నాను. కాపీ, ఓకేనా. ఇక్కడ మనము కాపీ చేయాలి. ఇక్కడ మళ్ళీ మనము ఖచ్చితంగా హ్యాష్ ట్యాగ్ అయితే ఇవ్వాలి. ఇదేంటి, ఏం వీడియో ఇది, స్నాక్స్కి సంబంధించింది కాబట్టి నేను 2 అన్న ఇస్తున్నాను. ఇలా అన్నమాట. చూడండి, ఇక్కడ మనం 2 రకాలుగా చేసాము. ఒకటేమో మన థంబ్నెయిల్ పిక్చర్ అప్లోడ్ చేసి ఆ తర్వాత పైన వీడియో లింక్ అనేది కాపీ చేసి పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి షేర్ అని కొడితే ఇక్కడ వచ్చింది. సో ఇది షేర్ చాట్లో చాలా మెంబర్స్ చూస్తున్నారు చూడండి. మీకు నాకు 1.4K వ్యూస్ ఉన్నది కూడా ఉంది. కాకపోతే వాళ్ళందరూ ఓపెన్ చేసి యూట్యూబ్ చూస్తారా లేదో తెలీదు, బట్ యూజే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ 1.9K వ్యూస్ వచ్చింది. ఈ వీడియో లింక్ ఓపెన్ చేశారు వాళ్ళు అంటే డైరెక్ట్గా వాళ్ళకు యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇది షేర్ చాట్. నెక్స్ట్ పింట్రెస్ట్ యాప్ ఉంటుంది ఇలా. నెక్స్ట్ పింట్రెస్ట్ యాప్ ఇక్కడ ఉంది కదా, ఈ పింట్రెస్ట్ యాప్ ఓపెన్ చేస్తే మనకు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూడండి మన లోగో ఉంది కదా, ఆ లోగో క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనం బోర్డు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పిన్ అని ఉంది, బోర్డు అని ఉంది. సో ఈ బోర్డు క్రియేట్ చేసుకోవచ్చు. ఏంటి బోర్డు అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఫోల్డర్స్ లాగా, ఇక్కడ క్రియా యోగా, యూట్యూబ్ వీడియోస్, కిచెన్ టిప్స్, ఇన్స్టెంట్ పాట్ వీడియోస్, స్నాక్ రెసిపీస్, ఇలా నేను కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసుకున్నాను. ఇలా క్రియేట్ చేసుకోవడం వల్ల మనకి సపరేట్గా ఫోల్డర్స్ లాగా ఉంటుంది. ఈ పింట్రెస్ట్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే, ఈ పింట్రెస్ట్లో గూగుల్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి చాలామంది, ఇప్పుడు లేడీస్ అయితే ఎక్కువ పింట్రెస్ట్లో వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారనమాట, యాక్టివ్గా ఉంటారు. పింట్రెస్ట్లో బోటిక్ బ్లౌజెస్ చూస్తారు, ఎంబ్రాయిడరింగ్ చూస్తారు, శారీస్ డిజైన్స్, జ్యువెలరీ, మెహందీ డిజైన్స్, ఎన్నో రకాలుగా ఈ పింట్రెస్ట్లో సెర్చ్ చేసి చూస్తూ ఉంటారు. అప్పుడు మన వీడియోస్ కూడా వాళ్ళకి స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ పోస్ట్ చేస్తేనే వాళ్ళకి స్క్రోల్ అవుతాయి మన యూట్యూబ్. డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక వీడియోని ఇది చూశాను, ఇది వాళ్ళకు కనిపిస్తుంటుంది. ఇలా స్క్రోల్ చేస్తే డైరెక్ట్గా చూడొచ్చు, వాళ్ళు యూట్యూబ్లోకి వెళ్ళి కూడా చూస్తారు. ఓకేనా. సో ఇక్కడ దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూసారనుకోండి, యోగాకు సంబంధించిన వీడియో నాది కూడా కనిపిస్తుంది వాళ్ళకు. సో ఇందులో ఎలా పోస్ట్ చేసుకోవచ్చు అంటే, డైరెక్ట్గా మనము యూట్యూబ్లోకి వెళ్ళిపోయి మన వీడియో ఏదైతే ఉందో అది షేర్ వీడియో అని క్లిక్ చేసి, షేర్ వీడియో అని క్లిక్ చేయాలి.
ఇక్కడ పింట్రెస్ట్ వచ్చింది చూసారా. నేను ఇప్పుడు యోగాకు సంబంధించిన ఫోల్డర్ కాబట్టి ఇది. ఒకవేళ యోగాకు సంబంధించింది కాదు, ఇది ఇంకా వేరే బ్యూటీకి సంబంధించింది అనుకోండి, ఇక్కడ క్రియేట్ బోర్డ్ అని ఉందనుకోండి, బ్యూటీ అని పెట్టుకోవచ్చు. నేను మీకు ఫోల్డర్ క్రియేట్ చేయడం కోసం చూపిస్తున్నాను ఇక్కడ. క్రియేట్ నేను ఆ ఫోల్డర్లో పెట్టాను కానీ తీసేస్తాను. చూడండి మనకి ఇక్కడ సేవ్ అయిపోయింది. అది ఎక్కడ బ్యూటీ అని ఉంది చూసారా, ఇక్కడ ఇది వచ్చి మనది సేవ్ అయిపోయింది. బ్యూటీకి సంబంధించిన వీడియోస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇలా మనము పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఇది చాలా 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 హెల్ప్ అవుతుంది. పింట్రెస్ట్లో మనం ఏ వీడియోస్ అయినా పెట్టవచ్చు. నేను ఇంకో స్నాక్ రెసిపీస్ అని ఇలా పెట్టాను. ఓకే, నేను ఈ 2 పెట్టాను కదా, దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా మనకు సంబంధించిన వీడియోస్ ఎవరైనా చూసారు అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ వీడియో కూడా వాళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. సో దానికోసం ఈ పింట్రెస్ట్ చాలా మన వీడియోస్ ప్రమోట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి షేర్. ఇక్కడ షేర్ చాట్, స్నాప్చాట్ కూడా చాలా మెంబర్స్ యాక్టివ్గా ఉంటారు. యూత్, స్పెషల్గా యూత్ అయితే చాలా మెంబర్స్ స్నాప్చాట్లో ఉంటారు కాబట్టి ఇది బాగా హెల్ప్ అవుతుంది. చూసారా, ఇది డైరెక్ట్గా సెండ్ అని కొడితే సరిపోతుంది. మనం ఇక్కడ మీరు స్టోరీ పబ్లిక్కి పెట్టాలనుకుంటున్నారా ఓన్లీ ఫ్రెండ్స్కా? నేనైతే పబ్లిక్ అంటున్నాను కాబట్టి పబ్లిక్. మన వీడియోస్ ఎక్కడ ఇప్పుడు ఏదైతే నేను పెట్టానో ఆ వీడియో ఇక్కడ చూడండి మనది కనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడ క్లిక్ చేశారు అంటే డైరెక్ట్గా యూట్యూబ్ వెళ్ళిపోతుంది మనది. ఇలా ఓకేనా. సో ఇట్లా స్నాప్ దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా వ్యూస్ వస్తుంటాయి మనకి. ఇప్పుడు ఇది ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది వచ్చారు, ఎంతమంది చూసారో కూడా చూడవచ్చు. ఓకేనా. స్నాప్చాట్లో కూడా రోజు మీరు ఏదైతే వీడియో పబ్లిష్ అయిందో ఆ వీడియో పబ్లిష్ అయిన వెంటనే షేర్ చాట్లో ప్రమోట్ చేసుకోవచ్చు. మీరు షేర్ చాట్లో ప్రమోట్ చేసుకోవచ్చు, స్నాప్చాట్లో ప్రమోట్ చేసుకోవచ్చు, అండ్ పింట్రెస్ట్లో ప్రమోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసేసి మీరు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా పైన, అది క్లిక్ చేసి స్టోరీ అని క్లిక్ చేయండి. స్టోరీ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ థంబ్నెయిల్ మనం ఏదైతే వీడియో ప్రమోట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోను థంబ్నెయిల్ ఇలా తీసుకొని ఇక్కడ పైన స్మైలీ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి లింక్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఏదైతే వీడియోని ప్రమోట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో ఇక్కడ కాపీ చేయండి. ఓకేనా. ఇక్కడ ఫుల్ వీడియో హియర్ అని రాయండి. రాస్తే అప్పుడు వాళ్ళు ఈ లింక్ క్లిక్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ ఆ స్మైలీ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ అని అన్నాము అంటే మనకు హ్యాండ్ సింబల్స్ వస్తూ ఉంటాయి. ఇలా మీరు ఏదైనా మ్యూజిక్ కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఇలా ఏదైనా ఒక మ్యూజిక్ తీసుకొని మనము సెలెక్ట్ చేసుకొని, మ్యూజిక్ ఉంటే ఏంటంటే మన స్టోరీ వేరే వాళ్ళు చూసేటప్పుడు మ్యూజిక్తో అట్రాక్ట్గా అనిపిస్తుంది కాబట్టి మ్యూజిక్ తీసుకున్నాను. తర్వాత ఎవరికైనా మనం మెన్షన్ చేయొచ్చు. నాది ఇన్స్టాగ్రామ్లో ఇంకో ఐడికి మెన్షన్ చేశాను అనమాట. అక్కడ కూడా ఆ ఐడిలో కూడా నేను స్టోరీలో పెట్టుకోవచ్చు. అంటే 2 ఐడిలో ప్రమోట్ చేసుకోవచ్చు. డన్ అన్నాము అంటే ఇంకా మనకి ఇక్కడ పోతుంది అనమాట, స్టేటస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం స్టోరీ క్లిక్ చేసి చూద్దాము. స్టోరీ క్లిక్ చేసి చూస్తే అక్కడ వచ్చేసింది. సో ఆ లింక్ క్లిక్ చేసాము అంటే మనకు డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది. సో స్టోరీలో అలా పెడితే లింక్ ఓపెన్ అవుతుంది. కానీ మనం రీల్ పెట్టేసి ఏదైతే థంబ్నెయిల్ ఉందో ఆ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకొని మనము ఆ రీల్ పెట్టామనుకోండి, ఈ రీల్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో మన లింక్ కాపీ చేసాము అంటే ఈ లింక్ బ్లూ కలర్లో రాదు. వాళ్ళకి ఈ లింక్ అనేది బ్లూ కలర్లో రాదు. ఆ లింక్ క్లిక్ చేసినా వాళ్ళకి యూట్యూబ్లోకి వెళ్ళదు. అందుకే మ్యాక్సిమం మీరు ఏదైనా పెట్టాలన్నా కూడా రీల్లో పెట్టినా మళ్ళీ స్టోరీలో పెట్టి లింక్ అనేది స్టోరీలోనే అప్లోడ్ చేయాలి. ఇందాక నేను చూపించాను కదా స్టోరీ, అలానే అప్లోడ్ చేయాలి. ఓకేనా. ఈ ప్రాసెస్ చాలామంది అడిగారు కదా, నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ అప్లోడ్ చేసి యూట్యూబ్ లింక్ వచ్చేసి అక్కడ పెడితే బ్లూ కలర్లో లింక్ రావట్లేదు అని
అక్కడ రాదు. మీరు ఇందాక నేను చూపించినట్టు స్టోరీలో థంబ్‌నెయిల్ పిక్చర్ పెట్టి అక్కడ లింక్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చూడండి, ఇది బ్లూ కలర్ అయితే రాదు. పోస్ట్ చేసిన తర్వాత కూడా బ్లూ కలర్లో రాదు. సో ఇది అవాయిడ్ చేయండి, స్టోరీలోనే పెట్టుకోండి. ఇది ఫస్ట్ లింక్ కాపీ చేసుకోండి, ఓకేనా. డైరెక్ట్గా మనము డైరెక్ట్గా మనము ఇంకా వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు. మీకు తెలిసిందే కదా వాట్సాప్లో ఎలా షేర్ చేసుకోవాలని. వాట్సాప్లో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ మై స్టేటస్ అని ఉంది చూసారా, మై స్టేటస్ క్లిక్ చేసి డైరెక్ట్గా ఇలా షేర్ చేయొచ్చు, అంతే. నెక్స్ట్ వాట్సాప్ అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ చూడండి, మెసేజెస్ అని ఉంది. మీరు అలా కాకుండా లింక్ కాపీ చేసి చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ చాలా యూజ్ అవుతుంది. ఇలా కాకుండా ఇక్కడ చూడండి, ఇన్స్టాగ్రామ్ చాట్ అని ఉందా. ఇలా అయితే మీరు ఎవరెవరికి ఆ వీడియోని సెండ్ చేయాలనుకుంటున్నారో ఇలా సెలెక్ట్ చేసి పంపించవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇలా నేను ఎవరెవరికి పంపించాలనుకుంటున్నానో అందరికి ఇలా పంపిస్తున్నాను. అది మన ఇష్టం, పంపించాలనుకుంటే పర్సనల్గా పంపించవచ్చు, లేదంటే లేదు. ఇలా పంపించి డన్ అనండి, వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ వీడియో. ఇక చూడండి, ఇంతమందికి వెళ్ళిపోయింది అన్నమాట. ఇలా వాళ్ళు లింక్ డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. లేదా సో ఇక్కడ నేను చెప్పింది ఇంకా వాట్సాప్ చెప్పాను, స్నాప్చాట్ చెప్పాను, ఫేస్బుక్ యాప్ నుంచి కూడా మనం ఎలా చూపించాలని చూపిస్తాను. ఇప్పుడు నేను ఏదైతే వీడియో షేర్ చేయాలనుకున్నానో ఫేస్బుక్ యాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే డైరెక్ట్గా మనది ఏదైతే ఫేస్బుక్ పేజ్ ఉందో అందులోకి వెళ్ళిపోతుంది, ఫేస్బుక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనము మీరు ఇంకేమైనా మ్యాటర్ రాయాలనుకుంటే రాయొచ్చు. ఇందులో నేను టూ ఛానల్స్ వీడియోస్ ప్రమోట్ చేసుకుంటాను అనమాట. ఇంతే, జస్ట్ ఇలా పెట్టేసి మనం పోస్ట్ అన్నాము అంటే డైరెక్ట్గా మనకు వెళ్ళిపోతుంది. మీకు ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఇప్పుడు నేను పెట్టిన పోస్ట్ ఇక్కడ వచ్చేసి, ఇది నేను నిన్న పోయింది, ఇది మళ్ళీ పెట్టాను అనమాట. సో ఇలా మనకు వాళ్ళు వీడియో లింక్ క్లిక్ ఇట్లా బ్లూ కలర్ లింక్ అనేది బ్లూ కలర్లో వస్తేనే వాళ్ళకి లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా నేను వీడియోస్ని ప్రమోట్ డైరెక్ట్గా మీరు ఉత్తి లింక్ కూడా కాపీ చేసి పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఫేస్బుక్ అనేది పేజ్ ఉంటుంది అండ్ ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇంకో దగ్గరికి వెళ్ళి కూడా ఇక్కడ నేను ఇది పేజ్ అనమాట. ఈ పేజ్లో నేను ఇక్కడ వాట్స్ ఆన్ యువర్ మైండ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఈ వీడియోని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ కూడా మనము పేజ్లో ప్రమోట్ చేస్తున్నాము, నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ అకౌంట్లో కూడా పెడుతున్నాము వాచ్ ఫుల్ వీడియో, అంతే. నెక్స్ట్ పబ్లిష్ చేయాలని అడుగుతుంది, ఓకే. సో ఇది కొంచెం చూడండి, ఇప్పుడు పోస్ట్ అయింది. అంటే ఫెమినా డిజీ వరల్డ్ అనేది ఫేస్బుక్ అకౌంట్, ఫెమినా డిజీ అనేది నాకు ఫేస్బుక్ పేజ్. ఇందులో రెండిట్లలో పెట్టేసుకున్నాను నేను. ఇలా మనము ఫేస్బుక్లో కూడా ఏ వీడియోనైనా, లేదా మీరు జస్ట్ ఇలా కాకుండా 1 minute, జస్ట్ మీరు ఇలా కాకుండా ఇక్కడ వాట్స్ ఆన్ యువర్ మైండ్ అని ఉంది కదా, డైరెక్ట్ మీరు యూట్యూబ్ నుంచి కూడా చేసుకోవచ్చు, లేదా ఇలా చేయొచ్చు. యూట్యూబ్లో ఇక్కడ చాలా మెంబర్స్ చూస్తారు మనల్ని, సో చాలా మెంబర్స్ చూస్తుంటారు కాబట్టి మన వీడియోస్ మనం ప్రమోట్ చేసుకోవచ్చు ఫేస్బుక్ నుంచి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేను వాట్సాప్ చూపించాను, స్నాప్చాట్ చూపించాను, ఫేస్బుక్ చూపించాను అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా చూపించాను. ఇలా మనము వీడియోస్ అన్ని ప్రమోట్ చేయొచ్చు. స్నాప్చాట్ కూడా, పింట్రెస్ట్, షేర్ చాట్, ఇవన్నీ కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట.
సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియోస్ను మనం సోషల్ మీడియా యాప్స్లలో ఎలా ప్రమోట్ చేయాలో చూపించాను కదా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నా కంటెంట్ నచ్చితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడమే కాకుండా ఆల్ అనే ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారు అంటే మీకు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఓకే, థ్యాంక్ యూ.